మీ భర్త అంటే మీ కుమారుడు చనిపోయారు, మీరు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మరోవైపు చూస్తే ఆర్కే, మీ భర్త గారైన ఆర్కే ఉన్నారా లేరా? కొంతమంది అప్పుడు ఆల్రెడీ పోలీసుల కాల్పులో చనిపోయారు అంటారు, కొంతమంది లేదు గాయాల పాలయ్యి ఒక రహస్య ప్రాంతంలో చికిత్స పొందరు, లేదు పోలీసుల కస్టడీలో ఉన్నారను. ఆ నేపథ్యంలో మీరు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరుగుతుండగానే ఆర్కే సేఫ్ అంటూ విరసం నేత వర్రవర్రావు ప్రకటించారు. తనకి మెసేజ్లు ఎవరు పెట్టారో ఏమో అది కూడా తెలియదు కదండి. రకరకాల మెసేజ్లు వచ్చినాయి. ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టారు పార్టీ పేరుతోటి, బయట వాళ్ళు చంద్రబాబు ఇట్లా ఆత్మాహుతి దళాలు వచ్చి చంపేస్తాము అని చెప్పేసి. అసలు ఎప్పుడు ఉద్యమం పార్టీ ఆత్మాహుతి దళాలని చెప్పి మాట్లాడలేదు. కానీ ఇవన్నీ వీళ్ళు సెక్యూరిటీ కోసం రకరకాలుగా మెసేజ్లు పెట్టుకొని వాళ్ళు చేసిన ప్రచారం లాగా వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ లాగా ఇస్తున్నారు బయట. అది సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి ఎవరు ఇచ్చారో, ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, సేఫ్ అనేది ఉన్నది. మరి అది ఎంతవరకు కరెక్టో ఏమో మనకి తెలియని విషయం. సేఫ్ అనేది అందరూ నమ్ముతున్నాం. అక్కడ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చిన దాకా ఇది కరెక్ట్ అనుకోవడానికి లేదు. రావాలంటే బయట జరుగుతున్నటువంటి కూమింగ్లు, బయట మరి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అవన్నీ ఉంటాయి. ఇంతకు మీరు మొత్తం మీద తీసుకుంటే మీ భర్త ఆర్కే ఉన్నాడని భావిస్తున్నారా, లేడని భావిస్తున్నారా, లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నాడని భావిస్తున్నారా? మీడియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉన్నాడేమోనే అనుకుంటున్నా. అదుపులో ఉంటే ఇంతకాలం ఉంచరు కదా, బయటికి ఏదో ఒక రూపంలో ఇచ్చేసుకుంటారు. బయట ఉంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, కుమారుడు చనిపోయాడు, విధ్వంసం జరిగిపోయింది. అయితే ఈ విధ్వంసం ఎలా జరిగింది? ఇది నిజంగా ఎన్కౌంటరా, లేకపోతే పోలీసులు చెప్తున్నట్లు అనుకోకుండా జరిగిన సంఘటన? ఏంది ఇది వాస్తవాలని ఆర్కే గారు ఇంతవరకు ఏంది గలం విప్పలేదు కదా. కష్టం అండి, ఇప్పుడు చాలా కష్టం. వాళ్ళు ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. మీరేం భావిస్తున్నారు ఆర్కే గారి గురించి? వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు బయటకి అక్కడ ఏం జరిగిందనేది చెప్పడానికి అసలు ఉన్నారో లేదో తెలియదు. అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నది లేనిది కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా కొంత టైం పట్టిద్దండి. ఎట్లా జరిగింది ఏంటనేది బయట కూడా ఈ చర్చ జరుగుతుంది. చాలామంది దాన్ని స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చ తీసుకురావాలి, అసలు ఏం జరిగింది ఇంత క్రూరత్వంగా అనేది ప్రశ్నిస్తున్నారు. దాని మీద కూడా నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. కుమారుడిని బూటకం ఎన్కౌంటర్ చనిపోయాడు అనేది ఒక డిమాండ్ అయితే మీది, మరి మీ భర్తను చూపించాలి అన్న డిమాండ్ కూడా ఏమైనా చేస్తున్నారా? మీ భర్త వివరాలు కానీ ఇలాంటి ఏమైనా చూపించాలన్నది కూడా హైకోర్టు ఏం డిమాండ్ చేశారు ఇందుకు? అంటే పోలీస్ కస్టడీలో ఉన్నారనేది మేము నమ్ముతున్నా, కోర్టుకు ఆధారపరచాలా అనేది మేము డిమాండ్ పెట్టాము. గాయాలతో పట్టుకున్నారు. గాయాలతో పట్టుకున్నారు పోలీసులు అని మీరు ఎలా భావించారు? బయట ఏమి తెలియట్లేదు కదండి. ఉన్నాడనేది మీడియా చెప్తున్నారు, గాయాలతో పట్టుకున్నారు అనేది ఒకవైపు వీళ్ళే చెప్తున్నారు. తప్పించుకున్నారు, గాయాలతో పట్టుకున్న రకరకాల అటువంటి వస్తున్నాయి. వచ్చినప్పుడు మనకి దాన్ని బట్టి మేము మాట్లాడడం జరిగింది. ఒకవేళ అంటే ఎందుకు అట్లా అడగడం అంటే 2-3 రోజులకు ఒకసారి బాడీల్ని ఒక్కసారి చంపకుండా 4 ఈరోజు 10 బాడీలు అంటే నెక్స్ట్ మరుసటి రోజు మళ్ళీ 4 చంపి మళ్ళీ తీసుకొస్తున్నారు. అట్లా వీళ్ళను కూడా ఇట్లా వాళ్ళ హ్యాండ్ఓవర్లో ఉంచుకొని కొంతమందిని 2-3 రోజులకు ఒకసారి ఇట్లా బయటికి పంపిస్తున్నారు. చంపి టార్చర్ చేసి అని చెప్పేసి మాకు అట్లా అర్థమైంది. అంతే. ఇంకా కుమారుడు పృథ్వీని మొదటి రోజు చంపేశారా? అది నాకు తెలియదు. ఇక్కడ ఒకటి చెప్పండి, మొన్న జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మహిళా మావోయిస్టులు కూడా చనిపోయారు. అయితే మీరు అంటున్నారు వాళ్ళ సిస్టర్ అంతా కూడా కోసేశారు. అయితే దీనికి ముందు ఒక కమిటీ కూడా అంటుంది వాళ్ళందరినీ కూడా రేప్ చేసి చంపేశారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? చేస్తారండి, మృగాలు వాళ్ళు చేస్తారు.
వాళ్ళనే కాదు ప్రజలను కూడా బయట గిరిజనులు మామూలుగా వాళ్ళు ఏదన్నా దుంపలకి అవి ఏరుకోవడానికి వెళ్ళినా కూడా ఇంతకుముందు వచ్చినాయి పేపర్లలో కూడా చదువుకున్నాం కదా.